నమస్కారం. స్వధర్మ పాడ్కాస్ట్కి తిరిగి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. మిత్రులారా, పురుషోత్తమ ప్రాప్తి యోగం పై మనం ప్రారంభించిన ఈ విశేష సిరీస్లో ఇది 2వ ఎపిసోడ్. గత ఎపిసోడ్లో మనం ఈ సంసార వృక్షం లేదా జీవితం అనే అశ్వత్థ వృక్షం గురించి, అది ఎంత విచిత్రంగా తల్లకిందులుగా ఉంటుందో, దాని వేర్లు మనల్ని ఎలా బంధిస్తాయో తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మరొకసారి మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ గురించి గుర్తు చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ కేంద్రంగా మనం ప్రారంభించిన ఈ సేవా సంస్థ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడమే కాకుండా చేతనైనంతలో అనాథులకు, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నాం. అలాగే మన సంస్కృతిలో భాగమైన గోమాతలకి గ్రాసాన్ని అందిస్తున్నాం. జ్ఞానం అనేది ఆచరణలో ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. మీ అందరి సహకారం, ఆశీస్సులు ఈ పుణ్య కార్యక్రమాలకు ఉంటాయని ఆశిస్తున్నాను. సరే, ఇక ఇవాటి అంశంలోకి వద్దాం. ఈరోజు మనం 15వ అధ్యాయంలోని 4, 5 మరియు 6 శ్లోకాలని కలిపి చర్చించుకోబోతున్నాం. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 4వ శ్లోకం చాలా కీలకమైనది. 3వ శ్లోకంలో అసంగ శస్త్రం, వైరాగ్యం అనే గొడ్డలతో సంసార వృక్షాన్ని ఛేదించాలని తెలుసుకున్నాం కదా. మరి ఆ చెట్టుని నరికాక మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెతకాలి అనే ప్రశ్నలకి ఈ శ్లోకం సమాధానం ఇస్తుంది. 4వ శ్లోకాన్ని చూద్దాం. తతః పదం తత్ పరిమార్గితవ్యై యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. తతః పదం తత్ పరిమార్గితవ్యై యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక అద్భుతమైన మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. మొదటిది, ఆ పరమపదాన్ని వెతకాలి. తతః పదం తత్పరిమార్గితవ్యై. మాయ అనే ఆ అశ్వత్థ వృక్షాన్ని జ్ఞానం మరియు అనాసక్తితో తొలగించిన తర్వాత మనిషి దేనిని వెతకాలి అంటే ఆ పరమపదాన్ని, అత్యున్నత స్థితిని లేదా భగవంతుడిని. ఇక్కడ వెతకటం అంటే బయట ఎక్కడో కాదు, మన అంతరాత్మలో ఆ సత్యాన్ని అన్వేషించడం. రెండవది, పునర్జన్మ లేని స్థితి. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఏ స్థితిని చేరుకుంటే మనిషి మళ్ళీ ఈ దుఃఖభూయిష్టమైన లోకంలోకి, ఈ జనన మరణ చక్రంలోకి తిరిగి రాడో అటువంటి శాశ్వతమైన గమ్యం కోసం ప్రయత్నించాలి. మూడవది, శరణాగతి. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం ఏమిటి? నేను ఆ ఆది పురుషుణ్ణి, సృష్టికి మూలమైన భగవంతుణ్ణి శరణు వేడుతున్నాను అనే భావంతో ఉండాలి. దీనినే శరణాగతి, సరెండర్ అంటారు. నాలుగవది, సృష్టికి మూలం యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఏ పరమాత్మ నుండి ఈ అనంతమైన సృష్టి ప్రవాహం ప్రాచీన కాలం నుండి మొదలైందో ఆ మూల శక్తిని గుర్తించడమే నిజమైన జ్ఞానం. ఇప్పుడు 5వ శ్లోకం చూద్దాం. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 5వ శ్లోకం చాలా ప్రాముఖ్యత కలిగింది. 4వ శ్లోకంలో ఆ పరమపదాన్ని, అత్యున్నత స్థితిని వెతకాలి అని చెప్పుకున్నాం కదా. మరి ఆ స్థితిని చేరుకోవడానికి మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అర్హతలు ఏమిటో కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఒక లిస్ట్ లాగా వివరించారు. 5వ శ్లోకం. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్యంత్యమూఢాః పదమవ్యయం తత్. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్యంత్యమూఢాః పదమవ్యయం తత్. ఆ శాశ్వతమైన స్థితిని చేరుకోవడానికి కావలసిన 5 లక్షణాలను ఇక్కడ గమనించవచ్చు. నిర్మాణ మోహ, అహంకారం, మోహం లేకపోవటం. మాన అంటే అహంకారం, మోహ అంటే భ్రమ, నేను గొప్పవాడిని అనే అహంకారం, ఇది నాది అనే వ్యామోహం వదిలేయాలి. విద్యార్థులకైనా వృత్తి నిపుణులకైనా అహంకారమే ఎదుగుదలను ఆపే మొదటి అడ్డంకి. జితసంగ దోష, దుస్సాంగత్యాన్ని జయించడం.
తప్పుడు అలవాట్లు లేదా మనల్ని వెనక్కి లాగే వ్యక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. మనల్ని మనం జయించడమే జిత. మనల్ని బంధించే అటాచ్మెంట్స్ని జయించినప్పుడే మనం ఫ్రీ అవుతాం. అధ్యాత్మనిత్య, నిరంతరం ఆధ్యాత్మిక చింతన. ఏదో వారానికి ఒకసారి కాకుండా నిరంతరం తన లోపల ఉన్న పరమాత్మను లేదా సత్యాన్ని స్మరించుకుంటూ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్తో బతకాలి. వినివృత్త కామా, కోరికల నుండి విముక్తి. కోరికలు అసలు ఉండకూడదని కాదు, కానీ కోరికలకు మనం బానిసలు కాకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండాలి. ద్వంద్వైర్విముక్త, ద్వంద్వాలకి అతీతంగా ఉండటం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా రెండింటినీ సమానంగా స్వీకరించగలగాలి. ఈ ఈక్వానిమిటీ, స్థితప్రజ్ఞత ఉన్నవారే ఆ పరంపదాన్ని చేరుకుంటారు. ఈ లక్షణాలు ఉన్నవారే అమూఢ. అమూఢ అంటే మూఢుడు కానివాడు అని, జ్ఞానులు అని. వారు మాత్రమే ఆ అవ్యయం, శాశ్వతమైన స్థితిని పొందుతారని కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు 6వ శ్లోకాన్ని చూద్దాం. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 6వ శ్లోకం ఒక అద్భుతమైన విజువలైజేషన్. 4-5 శ్లోకాల్లో ఆ పరంపదాన్ని ఎలా వెతకాలి, దానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరి ఆ గమ్యం చేరుకున్నాక అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ ప్రదేశం ఎలా కనిపిస్తుంది అనే దానికి ఈ శ్లోకం ఒక సమాధానం. 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తన పరమధామం, అత్యున్నత నివాసం గురించి వివరిస్తున్నారు. మొదటిది, బాహ్యకాంతి అవసరం లేని చోటు. న తద్భాసయతే సూర్యో. మనం ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువును చూడాలంటే సూర్యకాంతి లేదా చంద్రకాంతి లేదా అగ్ని, విద్యుత్ కాంతి అవసరం. కానీ భగవంతుడి నివాసానికి ఈ బాహ్య వెలుగులు ఏవీ అవసరం లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశం. అంటే ఆ పరమాత్మ చైతన్యమే అక్కడ వెలుగుగా ఉంటుంది. రెండవది, వెనక్కి తిరిగి రాని స్థితి. యద్గత్వాన నివర్తంతే. ఏ స్థితిని లేదా ఏ ధామాన్ని చేరుకున్నాక మనిషి మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోకి, ఈ బాధల లోకంలోకి తిరిగి రాడో అదే పరమాత్మ యొక్క శాశ్వత నివాసం. మూడవది, తద్ధామ పరమం మమ. అదే నా అత్యున్నతమైన నివాసం అని కృష్ణుడు చెబుతున్నారు. ఇక్కడ నివాసం అంటే ఏదో ఒక ఊరు లేదా భౌగోళిక ప్రదేశం అని కాదు. అది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి, స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. శ్రోతలారా, ఈరోజు మనం నేర్చుకున్నది ఒకటే. మనం ఒక గమ్యం వైపు వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. 4వ శ్లోకం మనకి గమ్యాన్ని చూపించింది. అదే సోర్స్, మూలం. 5వ శ్లోకం మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్పింది, ఎటువంటి క్వాలిటీస్ని పెంచుకోవాలో చెప్పింది. 6వ శ్లోకం ఆ గమ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించింది, లక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించింది. మనం చేసే ప్రతి సేవా కార్యక్రమం, మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం పెట్టే ప్రతి ముద్ద అన్నం మనలోని అహంకారాన్ని తగ్గించి మనల్ని ఆ పరమధామం వైపు నడిపిస్తాయి. వచ్చే ఎపిసోడ్లో అసలు మనమంతా ఎవరు, ఆ పరమాత్మకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, మమై వాంశో జీవలోకే అనే అద్భుతమైన శ్లోకం గురించి మాట్లాడుకున్నాం. అప్పటి వరకు సెలవు. మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.